కరీంనగర్ టు సామీర్పేట ఇది బస్ సర్వీస్ రూట్ కాదు. ఇద్దరు కీలక నేతల మధ్య బయటపడకుండా తెర వెనుక జరుగుతున్న వార్. ఇద్దరు ఉన్నది ఒకే పార్టీలు, కానీ ప్రత్యర్థుల కంటే నెక్స్ట్ లెవెల్లో సోషల్ వార్ జరుగుతోంది. ఈ వార్ను ఢిల్లీ పెద్దలు ఎలా కంట్రోల్ చేస్తారనేది కీలకంగా మారింది. స్థానిక ఎన్నికల ముందు ఈ రచ్చేంటి అని క్యాడర్ ఆందోళన చెందుతోంది. కమలం పార్టీలో కల్లోలం. నువ్వాదరి నేనీధరి అన్నట్టుగా నేతలు. పార్టీ చీఫ్ మార్పుతో మారిన పరిణామాలు. ఇద్దరు నేతల ఈగోతో క్యాడర్లు అయోమయం. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా శామీర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఎవరిని ఉద్దేశించి ఈటల ఈ మాటలన్నారు? ఎవరికి డైరెక్ట్ వార్నింగ్ ఇది? కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి ఈటల మాట్లాడారని బీజేపీలోనే చర్చ జరుగుతోంది. ఈసారి అధికారం చేపట్టబోతున్నామని చెప్తున్న కాషాయ నేతల మధ్య అంతర్గత యుద్ధం బాగానే సాగుతుంది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికే చిచ్చు రాజేసిందట. ఇప్పట్లో చల్లారెట్టు లేదు. గతంలో కూడా ఇలాంటి సిగపట్లతోనే వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి, స్వామిగౌడ్ లాంటి బలమైన నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారనేది నేతల మధ్య జరుగుతున్న చర్చ. లేటెస్ట్ గా రాజాసింగ్ కూడా పార్టీకి దండం పెట్టి రాజీనామా ఇచ్చి పడేశారు. ఈ ట్రెండ్ ఇక ముందు కూడా కొనసాగుతుందని ఈటల మాటలను ఉదాహరణగా చూపుతున్నారు. ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్. ఇద్దరి నేతల వర్గాలు ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. గతంలో అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను ఉన్న ఫలంగా తప్పించారు. అందరూ ఈటల రాజేందరి కారణమనుకున్నారు. ఈటలకు అధ్యక్ష పదవి ఇచ్చేందుకే బండిని తొలగించారని అనుకున్నారు. కానీ అధిష్టానం మళ్లీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి అప్పచెప్పింది. కిషన్ రెడ్డి తర్వాత ఈటల అధ్యక్షుడవుతారని జోరుగా ప్రచారం సాగింది. అందుకు భిన్నంగా రామచంద్రరావును అధ్యక్ష పదవి వరించింది. దీంతో ఈటలకు మళ్లీ అవమానం చేశారని ఆయన వర్గం ఫీల్ అవుతోంది. రామచంద్రరావుకు అధ్యక్ష పదవి రావడంలో బండి చక్రం తిప్పారని, ఈటలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని ఇరు వర్గాల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అధ్యక్ష పదవి రాకపోవడంతో ఈటల సందిగ్ధంలో పడ్డారని చెప్తున్నారు. ఆయన వర్గంలో అసహనం నెలకొందట. రహస్య సమావేశాలు నిర్వహించుకుని భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో భాగంగా ఆయన ఇంటికి భారీగా తరలివచ్చారని చర్చ నడుస్తోంది. వివిధ జిల్లాల నుంచి, ముఖ్యంగా ఈటల సొంత నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చారు. తమ భవిష్యత్ ఏంటని నాయకుడిని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా గుర్తిస్తారా అని అడుగుతున్నారు. మరోవైపు ఈటల ఇలాకాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఆయన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క సీటు ఇచ్చే ప్రసక్తి లేదని బండి సంజయ్ వర్గాలు తేల్చి చెప్తున్నాయట. తనకు జై కొడితే పదవులు రావని బండి చేసిన వ్యాఖ్యలు సైతం దుమారమే రేపుతున్నాయి. ఈటలను ఉద్దేశించే మాట్లాడారు అని ఆయన వర్గం ఆగ్రహం. ఇద్దరు బలమైన నేతల మధ్య అంతర్యుద్ధంతో కమలం పార్టీకి భారీ డ్యామేజ్ చేస్తాయని అంటున్నారు. ఢిల్లీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు? రాబోయే రాజీనామాల కుదుపును ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి.